ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. నిన్న నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక కొబ్బరి బొండాలు అమ్ముకునే పెద్దాయన అమ్మ చిన్న సైజ్ కొబ్బరి బొండాలు ఉండిపోయి ఇవి 50 రూపాయలకి 4 ఇచ్చేస్తాను తాగుతారా అని అడిగారు. సరే హెల్త్ కి మంచిదే కదా, నేను కూడా కొట్టేయండి పెద్దాయన అని చెప్పాను. ఆయన కొబ్బరి బొండాలు కొట్టేటప్పుడు ఆ కత్తి ఆయన వేలి మీద పడి కట్ అయ్యి రక్తం వస్తుంది. ఆయన ఏమో అతని దగ్గర ఉన్న ఒక బండి తుడుచుకునే క్లాత్ తో ఆ ఫింగర్ ని కవర్ చేసేసి తుడిచేసుకుంటున్నారు, ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు. నేను ఆయన్ని ప్యాంపరింగ్ చేద్దామని చెప్పి పెద్ద ఆయన ఒకసారి ఆ దెబ్బ ఇలా చూపించండి అని అడిగాను. వద్దమ్మా, చాలా లోతుగా కట్ అయింది, నువ్వు చూస్తే భయపడతావు, పర్వాలేదు ఏమి అని చెప్పి ఆయన ఆ దెబ్బని దాచేసుకుంటున్నారు. వెనకాతల ఒక మెడికల్ షాప్ ఉంది. ఆ మెడికల్ షాప్ దగ్గరికి నేను వెళ్ళి కొన్ని బ్యాండేజెస్ తీసుకొని వచ్చి ఒక బ్యాండేజ్ అతని గాయానికి నేనే వేశాను, మిగతా బ్యాండేజెస్ కూడా అతనికి ఇచ్చేసి అవసరమైనప్పుడల్లా బ్యాండేజ్ చేంజ్ చేసుకోండి, ఎక్కువసేపు ఉంచుకుంటే వేలు ఒరచిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి కొబ్బరి బొండం డబ్బులు ఇచ్చేసాను. ఆ పెద్ద ఆయన, అమ్మ ఈ బ్యాండేజ్ కాస్ట్ ఎంత, నేను డబ్బులు పే చేస్తాను నీకు అని అన్నారు. అదేం పెద్ద కాస్ట్ ఉండదండి, ఏం అవసరం లేదు, పర్వాలేదు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వచ్చేయడానికి ప్రయత్నిస్తుంటే అతను నన్ను ఆపి ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాండేజ్ కాస్ట్ ఎంత అని అడిగి నేను డబ్బులు ఇస్తుంటే తీసుకోవట్లేదని ఆ రేటుకి మళ్ళీ నాకు ఇంకొక కొబ్బరి బొండం కొట్టేసి ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక కష్టజీవి వ్యక్తిత్వం, ఎవరి రూపాయి మనం తినద్దు, ఎవరి జాలి మనకొద్దు. వ్యక్తిత్వం అంటే ఇలా ఉండాలి. ఎవరైనా ఒక మాట అంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం కోసం. అనవసరంగా సమాజానికి ఈ టాపిక్ కి లింక్ చేస్తున్నాను అని నన్ను తిట్టుకోవద్దు, కానీ కొంచెం ఘాటుగా చెప్దాం అనుకుంటున్నా. ఒక అబ్బాయి దొరికాడు, అమాయకుడు, వాడిని శుభ్రంగా వాడేద్దాము, మనకు కావాల్సినవన్నీ డబ్బులు ఖర్చు పెట్టించేసి వాడితో కొనిపించేసుకుందాం అని ఆలోచించే అమ్మాయిలు కావచ్చు, ఒక అందమైన అమ్మాయి సెట్ అయింది, దాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దాం అని ఆలోచించే అబ్బాయిలు కావచ్చు. ఒకసారి ఈ టాపిక్ ని డెప్త్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన వయసు చాలా పెద్దది, పెద్దతను ఆయన. ఆ వయసులో కూడా అతను వ్యక్తిత్వాన్ని కాపాడుకునే విధానాన్ని ఒకసారి గమనించండి. ఇలాంటి వ్యక్తిత్వాన్ని అందరూ మెయింటైన్ చేయాలి. మనకి కావాల్సింది ఒంటి మీద కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ యాక్సెసరీస్, లగ్జరియస్ బైక్లు, కార్లు, ఇవి కాదు. మన వ్యక్తిత్వంలో కాస్ట్లీనెస్ అనేది ఉండాలి.